వెల్కమ్ టు పిఎన్వి న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం రాజావీధిలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల నందు ప్రిన్సిపల్ ఆలూరు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతన్నలను పాఠశాల సిబ్బంది ఘనంగా పూలమాల శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, రైతు దేశానికి వెన్నెముక లాంటివాడు, రైతు లేనిదే మనిషి లేడు, దేశాన్ని రక్షించే జవాన్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో పట్టెడన్నం పెట్టే రైతన్నలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం యావత్ భారతావనిలో వినిపిస్తుందని, రైతుల గురించి వ్యవసాయ రంగం గురించి అంతగా ఆలోచించి వారి సమస్యల పరిష్కారానికి చరణ్ సింగ్ చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం ఆయన డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఆయన భారతదేశ 5వ ప్రధానమంత్రిగా సేవలను అందించారని, భారతదేశపు రైతుల విజేతగా రైతు బంధువుగా ఆయన పేరొందారు. భారత ప్రభుత్వం ఆయన చిత్రంతో 1998న తపాలా బిల్లును విడుదల చేసిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీన్ చంద్రశేఖర్, ప్రైమరీ ఇన్ఛార్జ్ దివ్య, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ శ్రీలక్ష్మి మరియు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మార్కెట్ రేట్ ఏమైనా పెరుగుతూనే ఉంటుంది, రైతు రేటు తగ్గుతూనే ఉంటుంది. చేసే ప్రతి రైతు, ఏ వ్యక్తి అయినా కానీ, ఏ పంట అయినా కానీ తగిన రేటు, గిట్టుబాటు రేటు అనేది లేకుండానే పోతుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంటు కానీ అందరూ, ఏ ఒక్క ఆఫీసర్లు కూడా విలువ ఉంటుంది, రైతుకి విలువ లేదు. ఆ రైతు లేనిదే ఆ డిపార్ట్మెంట్లో, ఆ ఆఫీసులో, ఆ అధికారులు కూడా ఎవరు వ్యర్థమే. రైతే రాజు. వాళ్ళ యొక్క కాళ్ళ మీద నిలిచే చెప్పాలంటే చాలా గర్వం ఉంది. ఎందుకంటే మన పిల్లలు ఈరోజు మేము వ్యవసాయం చేస్తున్నాం, మాకు ఎంతో ఆదాయం అవుతుందో మాకు తెలియదు కొద్దిగా. కానీ ఈరోజు మా జీవితాల వల్ల మా పిల్లలు బాగా చదువుతున్నారు. కానీ మా పిల్లలకి ఆరోగ్యం తెలియదు, అయినా కూడా మా సార్ ప్రోత్సహిస్తారు కాదు, ఇంట్రెస్ట్గా తీసుకుని ఆ పిల్లల్ని ఒక ఇదిగా చేర్చడం నాకు గర్వం ఉంది. కానీ ఈరోజు మాకు సన్మానం చేయడం అనేది, మేము మా ప్రిన్సిపల్ సార్కి చేయాల్సింది, సన్మానం చేయాల్సింది మేము చేయాల్సింది కాబట్టి మా పేరెంట్స్కి, మా పిల్లలకి చేస్తున్నాం. కానీ ఇది నాకు చాలా గర్వం ఉంది. కానీ మా ప్రిన్సిపల్ సార్కి ఎప్పుడు మేము సహకరిస్తాం. ఒక్కరు మంత్ వచ్చేటప్పటికి శాలరీ వస్తుంది, శాలరీ తీసుకొని పాకెట్లో వేసుకుంటాం, అంతేనా?
మిమ్మల్ని ఉదయాన్నే 6కి యూ ప్లీజ్ వేకప్ అట్ 6 అంటే వాట్ డూ యూ సే విత్ యువర్ పేరెంట్స్? ఏం చెప్తారు? డోర్ బయట రమ్మంటే ఏం చెప్తారు మీరు? చలి సార్, కోల్డ్ సార్. 8:30కి స్కూల్కి రావడానికి చాలా ఇబ్బంది పడతాం. మనం ఎక్కడుంటున్నాం? ఆల్మోస్ట్ టౌన్లో ఉన్న పిల్లలు ఉన్నారు, పల్లెటూరు నుంచి వచ్చే పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నాం, అవునా? కానీ ఆ చలి అనేది పట్టించుకోకుండా వెళ్ళే వాళ్ళే ఫార్మర్స్. ఒక రైతు, ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఈరోజు మీ నాన్న ఒక ఎంప్లాయ్ కావచ్చు, ఓ బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక టీచర్ కావచ్చు, కానీ వాళ్ళ పూర్వీకులు మన ప్రతి ఒక్కరు